ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. ఆయన హీరోగా నటించిన చాలా సినిమాల్లో తన పెద్ద తమ్ముడు నాగబాబు నటించేవారు. అంతేకాకుండా ఇతర సినిమాల్లోనూ నాగబాబు హీరోగా, పోలీస్ ఆఫీసర్గా, తండ్రిగా, ఫ్రెండ్గా కనిపించి మెప్పించారు. నాగబాబు అసలు పేరు నాగేంద్రబాబు. అయితే క్రమంగా కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆయనను నాగబాబు అని పిలవడం ప్రారంభించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను అనేక సినిమాలు తీశారు నాగబాబు. అయితే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా డిజాస్టర్తో నష్టాల బారిన పడిన నాగబాబు తరువాత నెమ్మదిగా సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. తరువాత జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో అండగా ఉంటున్న ఆయన ఇటీవలే ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే ఈ మెగా బ్రదర్స్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. నిజానికి చిరుకి తన తమ్ముళ్లంటే అమితమైన ప్రేమ. అలాంటిది చిరంజీవి ఒక సందర్భంలో తను ఎంతో ప్రేమగా చూసుకునే తమ్ముడు నాగబాబును చితక్కొట్టేశారంటే మీరు నమ్ముతారా? ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. చిరు మాట్లాడుతూ, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాగబాబు హైస్కూల్ చదివేవాడు. అమ్మకి అన్ని పనుల్లోనూ నేనొక్కడనే సహాయం చేసేవాడిని. ఓ రోజు అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి రావడంతో పాటు లాండ్రీ బట్టలు కూడా తీసుకురావాల్సి వచ్చింది. దీంతో నేను బయటకు వెళుతూ మరిచిపోకుండా బట్టలు తీసుకురా నాగబాబు అని చెప్పాను. ఇంటికి వచ్చాక బట్టలు తీసుకొచ్చావా అని అడిగితే లేదని నాగబాబు సమాధానం చెప్పాడు. ఎందుకని అడిగితే నిద్రపోయానని చెప్పాడు. దీంతో నాకు కోపం వచ్చి గట్టిగా కొట్టేశాను. వాడి ఏడుపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ, చిన్నపిల్లాడిని అలా కొడతావా అంటూ నా మీద కోప్పడింది. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించారు. దీంతో నా ఈగో సాటిస్ఫై అయింది అని చిన్ననాటి ఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.